రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కలవరపెడుతోంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో జీబీఎస్ కేసు వెలుగు చూసింది. భగత్ సింగ్ నగర్ కు చెందిన 44 ఏళ్ల ఓ మహిళ జ్వరం, కాళ్ల నొప్పులు, బలహీనత లక్షణాలతో జీజీహెచ్ లో చేరింది. ఆసుపత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా జీబీఎస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు బాధిత రోగిని ఏఎంసీలో ఉంచి ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్స్ తో చికిత్స అందిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కలవరపెడుతోంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో జీబీఎస్ కేసు వెలుగు చూసింది. భగత్ సింగ్ నగర్ కు చెందిన 44 ఏళ్ల ఓ మహిళ జ్వరం, కాళ్ల నొప్పులు, బలహీనత లక్షణాలతో జీజీహెచ్ లో చేరింది. ఆసుపత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా జీబీఎస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు బాధిత రోగిని ఏఎంసీలో ఉంచి ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ తో చికిత్స అందిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ని కర్నూలు జిల్లా నుంచి మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి, జీబీఎస్ బారిన పడిన వ్యాధుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? వ్యాధి బారిన పడిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఆసుపత్రిలో? నిన్న ఒక పేషెంట్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెకి పరీక్షలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమెకు జీబీఎస్ వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె అదే కీళ్ళ నొప్పులు, జ్వరంతో, బలహీనత లక్షణాలతో ఉండడంతో డాక్టర్లు ఆమెకు జీబీఎస్ వ్యాధి సోకిందని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమెను సురక్షిత ప్రాంతంలో పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఇలాంటి లక్షణాలతో కలిగిన వ్యక్తులు ఇంకా మళ్ళా కర్నూలు జిల్లాలో ఎవరైనా ఉన్నారా అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఇప్పటికే అక్కడ అంటే ఆమె కర్నూలు నగరంలో భగత్ సింగ్ నగరం చెందిన భగత్ సింగ్ కాలనీకి చెందిన మహిళ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఈరోజు డాక్టర్ బృందం పర్యటన చేసి అక్కడున్న వాళ్ళకు కూడా వైద్యులు అదే వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తూ షాపులు తీసుకునే పనిలో డాక్టర్లు నిమగ్నమైనారు. అయితే ఇలాంటి కేసులు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కర్నూలు కాలనీ వాసుల్లో అప్రమత్తంగా ఉండాలి. బ్లీచింగ్ పౌడర్ తో పాటు మురికి కాలువలు అలాంటివన్నీ శుభ్రంగా పరుస్తాం. మున్సిపాలిటీ అధికారులందరూ నగరాన్ని క్లీన్ గా చేసే పనిలో నిమగ్నమైనారు. డాక్టర్ అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేషెంట్ ని క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయని చెప్పి పేషెంట్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుంకన్న. రైట్, తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్